జగిత్యాల జిల్లా ధర్మపురిలో రంజాన్ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలోని మసీదులు ఈద్గాల వద్ద నిర్వహించిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనలో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హులకు రుణాలు, ఇందిరమిళ్లు, రేషన్ కార్డులు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయడానికి మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గవర్నమెంట్ ఆర్ స్టేట్ ఆర్ ప్రతి ఒక్క స్టేట్ గారి గురించి కూడా ఈ రోజు ఈద్గా 30 రోజులు ఉపవాసాలు చేసి ఈ ఈద్గా దగ్గర ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేస్తూ అందరు సుఖ సంతోషాలు ఉండాలని సార్ మరొక ధన్యవాదాలు. ईद के बाद भी क्या है, हम उनके साथ हमारा त्योहार और हमारा रवैया क्या है, हमारे अखलाक इसी तरह होनी चाहिए. तो इसी तरह मेरे अजीज दोस्तों, आज का जो सबसे अहम मकसद ये है कि आज के जो एक बात रह गई थी वो ये थी कि अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम के जमाने के बाद एक वाकया ये हुआ. हम लोग खुंडगट का बस आ गए कहते, इसलिए माफ करना. मास्टर बोले तो इतना बड़ा सीट दिया ना, मंत्री बना है. कहीं बोले तो एक बात बोलते हमारा सीएम साहब, आप जैसा बात बोले तो कैसा सुनते हैं, हम बोले तो सीएम साहब सुनते हैं. खुशी का बात, सीएम साहब हम जाके अन्ना हमारा माइनॉरिटी लोग कैसा तकलीफ है करेंगे बोल के बोलता है. ऐसा उतना सीएम है, इसलिए हम लोग बहुत ही कानून ज्यादा है. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అత్యంత పవిత్రమైన రంజాన్ దినంన మరి మీ శాసనసభ్యుడిగా, మీ అన్నగా, ఆప్కా బాయిగా జిస్ దిన్ సే హమ్ ధర్మపురిలో కాలు పెట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం రంజాన్ రోజు ఇక్కడికి మేము వస్తాం. మా మైనార్టీ పండుగ లోపల మైనార్టీ సోదరులతో మధ్యలో మేము ఒక రంజాన్ ముబారక్ ఏదైతే విషయం చెప్పడానికి ప్రత్యేకంగా ఆ రోజు అధికారంలో లేని రోజు వచ్చినాం. ఈరోజు అల్లా గొప్పగా నన్ను శాసనసభ్యుడిగా, మంత్రిగా చేసిన తర్వాత రాత్రి 1:30కు వచ్చి కరీంనగర్లో పడుకొని 8:30 కల్లా మా మైనార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రార్థన అయిపోయిన తర్వాత, నమాజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి విషయం చెప్పాలని ప్రత్యేకంగా నేను కానీ, మా దినేష్ గారు కానీ, మా మున్సిపల్ చైర్పర్సన్, మా కౌన్సిలర్లు, మా కాంగ్రెస్ పార్టీ మిత్రులందరూ కూడా రావడం జరిగింది. ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా మీ లక్ష్మణ్ కుమార్, మీ అన్నగా మన ధర్మపురి మైనార్టీ సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న అందరికీ కూడా మీరు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా చల్లగా ఉండాలి. ఆ అల్లా మనందరినీ కూడా చల్లగా చూడాలి. దేశంలో రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ, సెక్యులర్ పార్టీ పరంగా మీ యొక్క దువా మా మీద ఉండాలని చెప్పి పండుగ పవిత్రమైన దినం రోజు నేను మనవి చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. మీ అందరి అండ మా అందరికీ ఉండాలి. మీరు ఏదైతే కోరుకున్నటువంటి ఈ ప్రాంతం అభివృద్ధి విషయంలో కానీ, ఈ మైనార్టీ సంబంధించిన యువమిత్రుల విషయంలో కానీ, లోన్స్కు సంబంధించిన విషయంలో కానీ, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ, పేదవాళ్ళ విషయంలో మా మైనార్టీ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి సదర్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కుల పెద్దలు కానీ, మజీద్ పెద్దలు కానీ, ఎవరైనా కూడా అన్న మన వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు మన ధర్మపురిలో అని చెప్తే, మా దినేష్ గారు ఇక్కడ ఉన్నారు. నాకు అత్యంత ఆప్తుడు. ఇక్కడ కోళ్ళరాజు ఉన్నాడు, జక్కు రవి ఉన్నారు, అదే రాజేష్ ఉన్నాడు, మా కౌన్సిలర్లు అందరూ ఉన్నారు. ఎవరికైనా కూడా అన్నకి కాగితం ఇవ్వండి, అన్నకు పేదవాళ్ళు ఉన్నారు, ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టి అంటే పేదవాళ్ళు ఉంటే, మన మైనార్టీ సోదరులు సోదరిమల్లు ఎవరైనా ఉంటే ఆర్థికంగా లేదే మీరు కట్టియాల దగ్గర ఉండంటే కూడా మేమే దగ్గరుండే ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టిస్తామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో నమ్మకంతో మంత్రిగా నన్ను అవకాశం ఇచ్చినారు. మొన్నటి వరకు మైనార్టీ డిపార్ట్మెంట్ కూడా నా దగ్గర ఉండే. నిన్ననే అజార్బాయ్ కలిసినాడు. మా అజార్బాయ్కి చెప్పిన మా మైనార్టీ మినిస్టర్గా ఉన్నాము, మైనార్టీ వక్స్పోర్ట్ భూములు ఉన్నాయి, నా ప్రాంతం ధర్మపురి మైనార్టీకి సంబంధించినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి, మా జగిత్యాల జిల్లాలో మైనార్టీ సమస్యలు ఉన్నాయంటే అన్నా మా ఎక్ దిన్ ఆత్మన్న ఆప్కే లియే బోల్కే మన అజార్బాయ్ బోలా. ఈరోజు ఇంకెక్కువ మాట్లాడకుండా చాలా పవిత్రమైన దినం. ఇక్కడ తర్వాత మనం ఇంకా మైనార్టీ సోదరులు చాలా మంది నేను కలిసేది ఉంది కాబట్టి మరొక్కసారి ఇక్కడ ముందు కూర్చున్నటువంటి మా మైనార్టీ కుల పెద్దలకు, మైనార్టీ పెద్దలకు, మా మైనార్టీ మా అన్నలకు, మా యువ మిత్రులందరూ కూడా మీ లక్ష్మణ్ కుమార్గా మరొక్కసారి రంజాన్ ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ మీ అందరికీ